బాన్స్వాడలో బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ స్వాంగన్ పరిశీలించారు. గ్రామ పంచాయతీలకు జరుగుతున్న రెండవ సాధారణ ఎన్నికల మూడవ దశ సందర్భంగా ప్రజాశాంతి, శాంతి భద్రతలు కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS సెక్షన్ 163 కింద కామారెడ్డి జిల్లాలో నిషేధాజ్ఞలు విధించబడినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆశీష్ సాంగ్వన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞల వివరాలు: అమలు ప్రాంతం కామారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రాంతాలు. అమలు కాలం 15/12/2025 సాయంత్రం 5 గంటల నుండి 18/12/2025 ఉదయం 10 గంటల వరకు, లేదా ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల సామాగ్రి సురక్షితంగా నిల్వ చేసే వరకు ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, న్యాయంగా సాగేందుకు ప్రజాశాంతి భద్రతలను పరిరక్షించడం, జిల్లా పరిధిలోని అన్ని పౌరులు, సంస్థల నిషేధాజ్ఞలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా పోలీసు శాఖ నిషేధాజ్ఞల అమలును పర్యవేక్షించడం జరుగుతుందని, నిషేధాజ్ఞల ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. Try to complete the polling process. Still 1 PM లో ఏమైనా క్యూ ఉంటే లాస్ట్ ఓటర్ నుంచి టోకెన్ ఇవ్వాలి అండ్ అందరూ ఓటింగ్ ఎన్ష్యూర్ చేయాలి. సో 2 PM నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది స్టాట్యూటరీ టైం. సో 2 PM ఖచ్చితంగా కౌంటింగ్ స్టార్ట్ చేయాలి అండ్ సఫిషియంట్ టేబుల్స్ పెట్టి ఇది చేయాలి. 2-3 బిగ్ GPs ఉన్నాయి. సో ప్లీజ్ దట్ పర్సనలీ డిలే చేయకుండా కౌంటింగ్ చేయాల్సి వస్తుంది. సో ఏమైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్లీ మా దృష్టిలో తీసుకురావాలి. సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, COZP గారు, MPDO గారు, తహసీల్దార్ గారు. సో